జనరల్గా మనం తలకెత్తుకున్న పార్టీ ఎలా పరిపాలించినా సరే ఒక 3 ఏళ్ల దాకా ఆ పాలన మీద పెద్దగా విమర్శలు చేయం. కానీ ఈ దినం కానీ అసలు ఈ దినం అంటే చాలా తెలివిగా చేస్తుంది. ఆంధ్రజ్యోతిలో ఈ చెత్త పలుకు చూసాం కదా. ఈ చెత్త పలుకు సంవత్సరం పూర్తయిందో లేదో వెంటనే దాడి బిగించేసింది. ఇందులో ఒక వ్యక్తిగత లక్ష్యం, మరొకటి తనకి గిట్టని వారి మీద బురదల్లే ప్రయత్నం. ఈరోజు చెత్త పలుకులు ఏం చూశారంటే, రాత్రి చూసుంటారు కదా, ఈ P4తో ఆయన నేల విడిచి సాము చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని. అదొక్కటే కాదు, నిజంగా చెప్పాలంటే మనము గత 10 నెలలుగా చెప్తున్నది, ఈ 6 నెలల్లో చెప్పింది క్వాంటమ్ కంప్యూటింగ్. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటో ఈ రోజుకైనా అర్థమైందా ఎవరికైనా? అలాంటిది జనవరిలో తీసుకొస్తున్నాం అంటున్నాడు. అంతా ఇంత చేసేసి ఒక సిస్టమ్ తీసుకొచ్చి పెట్టేసి అదే క్వాంటమ్ కంప్యూటింగ్ అనుకోమంటారా? వాటి గురించి రాయకుండా P4 గురించే రాసాడు అనమాట. ఇందులో మార్గదర్శుల్ని, బంగారు కుటుంబాలను ఎంపిక చేయాలంటూ టార్గెట్లు పెడుతున్నారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవడో దుష్ప్రచారం చేస్తున్నాడంటూ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి తయారైంది కదా ప్రభుత్వం. మరి ఇప్పుడు ఈ పత్రిక మీద కూడా పెడతారా? ఈ పత్రిక ఇంకా ఆ వైస్ చైర్మన్, ఆ కార్యక్రమం తాలూకు వైస్ చైర్మన్ మీదే రాసేసింది, ఆరోపణలు చేసింది. మరి కుటుంబరావు గారి మీద. కుటుంబరావు గారు ఏంటంటే ఆయన స్టాక్ మార్కెట్కి సంబంధించి నిరంతరం అన్వేషిస్తూనే ఉంటాడు. ఆయన మీరు ఏ స్టాక్ గురించి అయినా అడగండి, ఏ స్టాక్ గురించి అడిగినా కూడా చెప్తాడు. అంటే అతని కోర్ కాన్సెప్ట్ అది. కానీ ఆయనే 2014-19 మధ్యలో కూడా మీకు గుర్తుంటే ల్యాండ్ పూలింగ్కి కాదు కానీ ఈ రుణమాఫీకి సంబంధించి ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చాడు. అలాంటి వాటిని ఈ రోజునైనా పనికి మాలిన ఆచరణ సాధ్యం కానీ అని. ఆచరణ సాధ్యం కాదు అనే ఒక పదం ఎక్కడ వాడాలంటే పేదరికం నిర్మూలన అనేది. ఎందుకంటే సొసైటీలో జరగదు. కానీ ఎంతో కొంతమందిని మనం పేదరికం నుంచి పూర్తిగా బయటపడైపోయినా వాళ్ళ వాళ్ళు బతకడానికి అన్నట్లుగా కొన్ని పథకాలు రచించవచ్చు. ఇక్కడ ఈయన కుటుంబరావు గారు తెలివితేటలు ఎక్కడ బయటపడ్డాయి అంటే, ఇప్పుడు నిరుద్యోగ భృతి కానీ, ఆ ఇచ్చే 15,000 కానీ లేడీస్కి కానీ, వీటన్నిటినీ కూడా ఒక కలిపి సంవత్సరానికి మనం ఒక 40,000 సాయం కనుక అనుకుంటే, లేదు ఏడాది మొత్తం తిరిగేసరికి ఒక 60,000 ఒక కుటుంబానికి ఇవ్వాలి అనుకున్నప్పుడు పారిశ్రామికవేత్తలను కనుక దీనికి అనుసంధానం చేస్తే సక్సెస్ అవుద్ది కదా అనేది. ఇటు CSR యాక్టివిటీస్ కింద వాళ్ళు చేయాలి కొన్ని పెద్ద కంపెనీలు, మన ప్రభుత్వం ఇక్కడ ఎటు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలి. సో ఆ దిశలో ఇది ఒక బృహత్తరమైన పథకం. అది ఆచరణ సాధ్యం కాదు, కానీ పూర్తిగా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నామని చెప్పుకోవడానికి ఒక వీలుంది. మనం P4 అంటే ఏంటి అని మొదలుపెట్టిన దగ్గర నుంచి అదేంటో అర్థమైన తర్వాత ఇప్పుడు దాకా కూడా మనం దీని మీద వీడియోలు చేస్తూనే ఉన్నాం. అలాంటిది ఈయన ఎకాయికిన ఎందుకు పడ్డాడు అంటే, బయట జరుగుతున్న ప్రచారం నిజమే, టార్గెట్లు పెడుతున్నారు, కనీసం నెంబర్ అన్నా చూపించాలి మనము అని. అందుకే ఆగస్టు 15 నుంచి కానీ ఆ డేట్ చెప్పి 19కి మార్చారు. ఇది పథకం అమలు కాబోతుంది P4 అని. అసలు P4 అనే పదమే తప్పు దానికి. కాబట్టే ఈ బంగారు కుటుంబం, మార్గదర్శులు అనే ఒక తెలుగు కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చింది. నిరుద్యోగ వృత్తి ప్రతి వాళ్ళకి అంటే 20 లక్షల మందికి మనం ఇవ్వలేం కాబట్టి ప్రతి నెల 3,000 చొప్పున ఇలా ఇప్పించడం ద్వారా ఏంటంటే మన చేతికి ఎలాంటి భారం పడకుండా ఖజానా మీద ఇచ్చినట్టు అవుతుంది. నిజంగా ఇలాంటి ఒక ఐడియా మంచి ఐడియానే కదా. ఇది పొలిటికల్గా మంచి ఐడియానే, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఏంటంటే ఫెయిల్ అవుతుంది. దానికి పోయి ఆయన ఏమో రాస్తాడు, కొంతమందినే ఎంచుకుంటామంటే మిగతా వాళ్ళు బాధపడరా? తర్వాత వీళ్ళందరినీ తీసుకొచ్చి కొంతమంది పారిశ్రామికవేత్తలని పొగుడుతుంటే మిగతా వాళ్ళు నొచ్చుకోరా? ఇలాంటిదన్నమాట. ఈ తరహా విమర్శలతో ఏంటంటే మనం సాధించేదేం లేదు. ఎందుకంటే మన ఆంధ్రవ్యవస్థ ఆయనే కాబట్టి ఆయన మనం పొగుడుతూనే ఉండాలి. జన్మభూమి పథకాన్ని దీన్ని పోల్చడం, అసలు జన్మభూమి పథకానికి దీనికి సంబంధం ఎక్కడుంది? పైగా టీడీపీ భ్రష్టు పట్టించింది ఆ జన్మభూమి కమిటీనే, జన్మభూమినే అని చాలామంది చెప్తారు. మనం సాధారణంగా A to B సిమెంట్ రోడ్డు, B నుంచి Aకి సిమెంట్ రోడ్డు, ఈ విషయాన్ని కూడా చాలాసార్లు చెప్పాం. ఏ తర్వాత తేలింది ఏంటంటే ఈ చెత్త పలుకు ద్వారా మనకి ఒక్క పలుకులు రాయడు ఏం చెప్పదలిచాడంటే, ఆ కుటుంబరావు అనే వ్యక్తి టార్గెట్గా సాగింది వ్యాసం అంతా కూడా.
కుటుంబరావు అనే ఆయన్నే నియమించారు అంట. ఆయన ఎవరో మీకు తెలియదు. కరోనా టైంలో కూడా లైవ్లకు పిలుచుకున్న డిస్కషన్లతో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నా కూడా మినిమం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడించింది మీరు కదా, మీ ఛానల్లో కదా. మీ ఛానల్లో ఎవరు మాట్లాడినా మీరు మాట్లాడినిచ్చా కదా. ఎందుకంటే సాక్షిలో ఎవరు మాట్లాడినా సాక్షిని మాట్లాడిస్తుంది కదా, వాయిస్ వరస. ఆయన ఒక పదం వాడాడు, ఏది ఈ అన్ని దేశాలు కలిసి రావాలి, వ్యాక్సిన్ తయారీలో మిగిలిన దేశాలకి సాయం పంచుకోవాలి, పరిజ్ఞానాన్ని పంచుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఈయన చెప్పేది ఏంటండి అని ఒక కులం పదం వాడాడు అనమాట ఈయన కుటుంబరావు గారు. ఈయన చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారే చెప్తే ఏదో పెద్ద తెలిసినట్టు. ఆయనకు తెలియదు, మరి మీకు తెలుసు కదా. సరే, అది అప్పుడ విషయం, ఎవరు పట్టించుకోలేదు ఫ్లోలో. అంటే మనకు తెలిసిన విషయాన్ని చెప్పకూడదు, అలా ఆయన చెప్పాడు కాబట్టి మనం చెప్పకుండా కూర్చోవాలి, ఇదే వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఈ P4 విషయంలో ఏదో జరుగుతుందన్నమాట. కలెక్టర్లకి అందరికీ టార్గెట్లు పెట్టారు అంటే, టార్గెట్లు పెట్టడం తప్పే, పైగా ఆయనే స్వయంగా వివరణ కూడా ఇచ్చాడు ఒకసారి ఈ కుటుంబరావు గారు. ఎక్కడా పెట్టట్లేదు, అలా పెడితే కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అని. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మన పత్రికే మన మీద ఎదురు తిరిగింది 14 నెలలకి. ఇలా నేల విడిచి సాము చేస్తున్నాడు అని. ఆ తర్వాత దాని తర్వాత వచ్చేసరికి ఏమవుతుంది, ఈ ఎమ్మెల్యేల విచక్షణారహితంగా దోచుకునే దోపిడీ గురించి మాట్లాడుకొచ్చి, విపరీతంగా గత ప్రభుత్వ హయానాన్ని మించి దోచుకుంటున్నారు, వీళ్ళని కట్టడి చేయాలి, ప్రతి దాంట్లో ఎమ్మెల్యే అనుమతి ఉంటేనే ప్రతి పని జరగాలి అన్నారు, కప్పం కట్టాలి అంటున్నారు, లేఅవుట్లు కూడా అంటున్నారు. మరి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది అన్నది ఎవరు? మరి పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి? మరి ఆ రోజు అడిగాం మేము, ఈ మధ్యలో చదివి చూసాం పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటో. మరి ఆయన చెప్పింది పొలిటికల్ గవర్నెన్స్ ఇది కాదా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే వీళ్ళు దోపిడీ చేస్తున్నారు అని మిగతా వాళ్ళందరూ అనుకోవాలా? అదేనా ఈ రాతల ఉద్దేశం? దాని తర్వాత ఒక అద్భుతమైన పదం అన్నమాట, అమరావతి విషయంలో కూడా స్పష్టత ఇవ్వాలి, లేదంటే CRDAకి వదిలిపెట్టారు, స్పష్టత ఇవ్వకపోతే, కట్టడి చేయకపోతే CRDA అధికారులని, నిన్న పూలు చల్లిన వాళ్ళే రాళ్ళు కూడా రైతులు చల్లుతారు అన్నారు. రైతులే, ఆ పూలు చల్లిన రైతులే రాళ్ళు కూడా వేస్తారు అని గ్రహించాలి అన్నారు. ఈ పదం ఎందుకు వాడాడు? ఇది కాదా యూట్యూబర్లు కానీ మిగతా వాళ్ళు కానీ నెరేటివ్స్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తుంది గత 6 నెలలుగా? అంటే వాస్తవాన్ని ముందే గ్రహించాలి అక్కడ ఏం జరుగుతుందో. CRDA అధికారులు ఈ రైతులు డెవలప్ చేసిన ఫ్లాట్లు ఇవ్వండి అంటే లంచాలుగా ఆ ఫ్లాట్లు అడుగుతున్నారట కొంతమంది. ఏం చేయాలి వాళ్ళని? మరి దీనికి ఏం చేస్తాడు? ఎన్ని రోజులైనా మీరు పోస్ట్ చేస్తారు, ఇట్లా కవర్ చేస్తారు, గత ప్రభుత్వ వాసనలు ఇంకా పోలేదు అనుకుంటా. ఇప్పుడు మీది కదా ఉంది, 14 నెలలు అయింది కదా, ఇంకా కుదురుకోరా? గాడిని పెట్టేశారు కదా, మొదటి నెల నుంచి గాడిని పెట్టేసినప్పుడు ఎన్నిసార్లు గాడిలో పెడతారు? ఎన్నిసార్లు గత ప్రభుత్వ హయాం అని చెప్పేసి వాళ్ళ మీద బడి ఏడుస్తారు? మీ ప్రభుత్వాలు వచ్చేసినాయి కదా, మీరు ఆశించిన ప్రభుత్వాలు, మీరు అనుకున్న ప్రభుత్వాలు, ఇదే మాకు కావాల్సిందని, పైగా ఇదే బాగుంది అని హెడ్డింగ్లు కూడా పెట్టారు కదా. అంటే ఏం జరుగుతుందనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. దీనిని ఎవరన్నా ఓపెన్ చేస్తేనేమో వాళ్ళ మీద కేసులు అవి కూడా తగ్గుతాయి. ఎందుకంటే కోర్టు చెప్తుంది కదా, ఈసారి అదే పనిగా ఏమీ విచారించకుండా రిమాండ్కి పంపించిన జడ్జిలను కూడా హైకోర్టు పిలవబోతుంది. మీకు ఇష్టం వచ్చినట్టు నడుచుకొని మేమెందుకు, జడ్జిలే ముద్దాయిలకి ఎందుకు నిలబడాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురు తిరుగుతారు. ఇలా ఏంటంటే ఈ పాపం ఈ ఒక్క పలుకుల రాయుడు ఈసారికి క్షమించాల్సి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డిని. లేకపోతే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టేవాడు, ఏదో చేసే ఉంటాడు, ఎక్కడో చోటు చేసే ఉంటాడు. చూడండి, బాయ్.